టీడీపీ జనసేన జెండా సభపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదని విమర్శించారు. అగ్నికి వాయువు తోడైతే నాశనమే అవుతుందన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు గెలవడమే కష్టమైతే పవన్ కళ్యాణ్ ఎలా గెలుస్తారని ఎద్దేవా చేశారు. టీడీపీకి లోకేష్ అపశకునంగా మారడం వల్లే తన కుమారుడిని చంద్రబాబు జెండా సభకు దూరం పెట్టారన్నారు మంత్రి అంబటి. డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు మా పొత్తులో ఉన్నారని వీళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు చెప్పట్లేదే. వాళ్ళని కూడా చెప్పమని మాకే ముగ్గురు కట్టగట్టుకునే రమ్మనండి, మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు. అసలు జనసేన అనేది భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉందా లేదా, ఉంటే ఈ డ్రామా ఏంటి? చచ్చేంత వరకు నా స్నేహం అలాగే ఉంటది, నా శత్రుత్వం అలాగే ఉంటది అన్న పెద్ద మనిషికి ఏం చెప్పాలి? భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే భారతీయ జనతా పార్టీ పర్మిషన్ లేకోకుండానే జైలు ముందుకు వచ్చి మేము పొత్తులో ఉన్నామని చెప్పేటటువంటి అనైతికమైన రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ అవునా కాదా? ఇదే అంబాసిడర్ అంటే. వాళ్ళ జెండాలు మూట కట్టుకోవడం వాళ్ళ ఏజెండా, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి ఏజెండా. ఇది చాలా స్పష్టంగా మేము చెప్పింది వాళ్ళు చేస్తున్నారు. మీకు మాట చెబుతాను బ్రదర్, వాళ్ళు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుందని ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాము మేము? ఎన్ని సంవత్సరాల క్రితం? ఇప్పుడు జరుగుతుందా లేదా? మేమేం చెప్తే జరుగుతుంది. ఈ జెండాలు జత కట్టడం తప్ప వీళ్ళ వల్ల ఏమీ కాదు. రాష్ట్రంలో ఇది అట్టర్ ఫ్లాప్ షో. ఈ పొత్తు బుస్సు. ఈ పొత్తును నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. చివరికి జన సైనికులకే నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది వాస్తవం. అనుమానాలు ఏమైనా వ్యక్తం కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే బీజేపీ పొత్తు పెట్టుకోవడం పొత్తు పెట్టుకోకపోవడం ఉంటుందని మీరు అభిప్రాయపడితే మీకు నమస్కారం. ఇదే నేషనల్ పార్టీ, వాళ్ళకు ఉండే సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. మాది రీజనల్ ఫోర్స్. మేము మ్యాక్సిమం వస్తే 25 పార్లమెంట్ సీట్లు అంతేగా. మాకు తెలంగాణ కూడా ఏం పొడి చేయంగా. వాళ్ళు ఇది జైన్ పార్టీ. మేము చెబితే లాక్ అవడం ఏంటి నాకు అర్థం కాల. ఉన్నా అంటుంటారు, అనుకోని మంచిదే. ఏమండి, రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి పాత మిత్రుడేగా, కొత్త మిత్రుడేం కాదుగా. ఒకసారి మోసం చేశాడుగా. మోసం చేసిన వాళ్ళు నమ్ముతారా? నమ్మమనండి, వాళ్ళ కర్మ. మేమేం చేస్తాం? 2 సార్లు చేశాడు మోసం. అసలు మోసం చేయటమే తప్ప చంద్రబాబుకి ఇంకేం తెలుసండి?